బీజేపీలో జగన్ మిత్రులు ఉన్నారా? అది కూడా వాస్తవానికి బీజేపీకి, వైసీపీకి లేదంటే భారతీయ జనతా పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పెద్దగా వివాదాలు, విభేదాలు అయితే ఏమీ లేవు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఎప్పుడు మోడీని విమర్శించిన దాఖలాలు లేవు. బీజేపీ మీద విమర్శలు చేసిన దాఖలాలు, ఆరోపణలు చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు, చేయట్లేదు, చేయరు కూడా మేబీ ఆయన. అయితే వైసీపీ అయితే బీజేపీతో రాజకీయంగా భావసారూప్యత కలిగిన పార్టీ అయితే కాదు. అయితే ఇక బీజేపీతో జగన్ రాజకీయాల్లోకి వచ్చాక అనివార్యమైన ఒక పరోక్ష బంధం అయితే ఏర్పడిందట. 2014 నుంచి 2019 దాకా ఒకలా, ఆపై 2019 నుంచి 2024 వరకు మరోలా ఉందట. 2024లో టీడీపీ కూటమిలో బీజేపీ చేరింది. మరి బీజేపీతో జగన్ బంధం ఎలా ఉంది అంటే, రాజకీయాల్లో ఈ బంధాలకైతే ఎవరు కొలమానాలు అయితే చెప్పలేరు. అది అవసరాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇక బీజేపీలో కూడా జగన్కి ప్రధాని మోడీతో అలాగే అమిత్ షాతోనే ఎక్కువ భేటీలు ఉండేవి. మిగిలిన వారితో పూర్తిగా ఏదో కట్సి కాలుగానే ఉండేది. ఇక ఆ ఇద్దరు పెద్దలతో స్నేహబంధం అంటే అది చెప్పుకునేలాగా ఉండేంత బలమైంది కాదేమో అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే యాతావాత చూస్తే బీజేపీలో వైసీపీకి, జగన్కి పెద్దగా స్నేహితులు అందగిన వారు కూడా ఎవరూ లేరనే అంటారు. అయితే లేటెస్ట్గా జగన్కి మిత్రులు కూడా ఉన్నారు అనేది, అది సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టినరోజు జగన్ ఆయనకు ట్వీట్ చేస్తూ మిత్రుడు అని సంబోధించారు. అలాగే ఆయనకు గ్రీట్ చేశారు కూడా. నిజానికి జగన్ తక్కువగానే ఇలాంటి గ్రీట్స్ చేస్తూ ఉంటారు. ఆయన రాజకీయంగా ప్రత్యర్థి అయిన చంద్రబాబుకు కూడా బర్త్డేకి మాత్రమే గ్రీట్స్ చేస్తారు. ఇక ఎవరికి గ్రీట్స్ చేసినట్లు పెద్దగా కనిపించదు, ఎవరిని విష్ చేయరు కూడా ఆయన. ఇప్పుడు చూస్తే కిషన్ రెడ్డి బర్త్డే టైంలో ఆయన స్పెషల్గా గ్రీట్ చేశారు. అంటే జగన్కి కిషన్ రెడ్డి బీజేపీలో మంచి మిత్రుడు అనేదే ఇప్పుడు ఈ గ్రీట్ ద్వారా అందరూ చెప్పేది. వాస్తవానికి దీన్ని భూతత్వంలో చూస్తున్నారు, ఇంత సీన్ లేదనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే రాజకీయంగా కట్సీ పరంగా కూడా ఈ గ్రేట్ చేసి ఉండొచ్చు అనేది. ఎందుకంటే కిషన్ రెడ్డి చాలా సౌమ్యంగా ఉంటారు, వివాదరహితుడు, ఎవరితోనూ ఆ స్థాయిలో వివాదం అయితే పెట్టుకోరు. గతంలో ఎప్పుడు ఈ తరహా గ్రీట్స్ ఆయన నుంచి లేవు కాబట్టి, పైగా జగన్ ఇలాంటి ఫక్త్ రొటీన్ ఫార్మాలిటీస్కి ఎప్పుడు దూరంగా ఉంటారు కాబట్టి ఆయన చేసిన గ్రీట్ మీద ఇప్పుడు చర్చ సాగుతుంది. ఏదేమైనా చూస్తే కనుక కిషన్ రెడ్డి తెలుగునాట అందరి వాడుగా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పెద్దగా రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కిషన్ రెడ్డి. అంతేకాదు ఇటీవల చంద్రబాబు ఇంటికి కూడా వచ్చి లంచ్ చేసి వెళ్ళారు కిషన్ రెడ్డి. అదే సమయంలో ఆయన అందరితో బాగుంటారు, కేంద్ర నాయకత్వానికి కావాల్సిన వ్యక్తిగా కూడా ఉంటారు. సో అలా ఆయన జగన్కి కూడా రాజకీయంగా మంచి మిత్రుడు అనేది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో పొత్తుకు ఆహ్వానించింది, కానీ ఆయన పొత్తుకు నో చెప్పారు జగన్ అనేది వైసీపీ. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశం ఏమైనా రాబోతుందా, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా త్రూ కిషన్ రెడ్డి ద్వారా అనేది కూడా ఈ గ్రీట్ వెనక జరుగుతున్న పెద్ద చర్చ.